good evening. Welcome to South India's biggest dance reality show, D20. ఇది సార్ మా బ్రాండ్. D20 లో ఈ వారం మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం రీక్రియేషన్ స్పెషల్. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో పాటలు హిస్టరీని క్రియేట్ చేసాయి. మరి అలాంటి హిస్టరీ క్రియేట్ చేసినటువంటి పాటల్ని మన డి స్టేజ్ మీద క్రియేటివ్ గా రీక్రియేట్ చేయడానికి మన క్రియేటివ్ మాస్టర్స్ అండ్ కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. అలాంటి క్రియేటివిటీని జడ్జ్ చేయడానికి మన బ్యూటిఫుల్ జడ్జెస్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ విజయ్ బిని మాస్టర్ along with రెజీనా కసెండ్రా. मेरा लवर 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 मैं तुझको दिया फ्लावर. జనరల్ గా ఒక సామెత ఉంటుంది, బురద మీద రాయి వేస్తే తిరిగి అది మన మీదే పడుతుంది అని చెప్పి. నేను ఇప్పుడు ఏ రాయి వేయకపోయినా అది నా మీద పడడానికి సిద్ధంగా ఉంది. అర్థమైపోయిందిగా? జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ a beautiful team leaders. ఎవరు నువ్వు? ఇలా ఉన్నావేంటి? నందు ఏంటి విశేషాలు? ఏంటి ప్రకాశ్ రాజు గారా? ఇప్పుడు చూడు. ఎరా నందు ఏంటి విశేషాలు? ఇద్దరు చెప్పేస్తాను రవితేజ ఏంటి ఎరా ఎరా. సరే సరే. అమ్మ నాన్న తమిళమ్మాయి. అమ్మ బాబాయ్ ఏం తమిళమ్మాయి? అమ్మ నాన్న తమిళమ్మాయి. ఇప్పుడు నువ్వు అందులో నాన్నవా? మై బ్యాడ్ అవును. మరి అమ్మేరి వస్తుంది. అమ్మగారు జయసుధ గారా? చూడడానికి ప్రొడక్షన్ సుధాలా ఉంటది కానీ జయసుధే. కాదు, ఇన్ని మాటలు పడ్డాను నిన్ను కష్టపడి పెంచాను. ఎక్కడ పెంచింది అమ్మ? ఇప్పుడు రమేష్ ఎంటర్టైన్మెంట్స్ అని ఈవెంట్స్ డాన్సులు మన పెంచింది ఎక్కడ? ఏమ్మా కష్టపడి పెంచాననే వాళ్ళు కష్టపడి కన్నానొచ్చుగా. కనలేదు, తుప్పకొట్లో దొరికాడు. నీ మొహం చూసినప్పుడే అనుకున్నా. ప్రకాశ్ రాజు మా నాన్న వస్తాడు, నువ్వెందుకు చేస్తున్నావు? ఇంతకు మీ ఆవిడేది? అది కూడా వస్తుంది చూడు. చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా నీలోన చేరి తగించి తరలిపోతోంది హృదయం ఓరే చేరి చెన్నై చంద్రమా. నువ్వు ఏ పాటైనా ఆవిడ మాత్రం ఇదే ఇగో. నేను యాసిడ్ సస్సిన్ లా చేశాను. ఈ సింక్ ఎప్పుడో నాకు ప్రదీప్ కి, మళ్ళీ ఆ తర్వాత మన ఇద్దరికే. ఎరా చెన్నై ఎన్నా కాదు ఇక్కడ దున్నా. గర్ల్స్ మనం సీక్రెట్ గా వెళ్ళి సిగరెట్ తాగుదాం రండి, ఎవరు చూడకుండా. కమ్ కమ్ కమ్. చూసావా నేను వెలగకుండానే సిగరెట్ తాగుతున్నాను. ఎరా చెన్నై అయ్యో ఇది ఒక్కటేనా గుట్కా పాను అన్ని? ఎన్నాని లూసా పైత్యమా పైత్య పొడి చిక్చానుకే. ఓ తమిళ? అమ్మ సరే సారీ చెప్పు. ఎదుకో సారీ చెప్పు. సారీ. చెన్నైలో కాదు, ఆంధ్ర స్టైల్. ఆంధ్ర స్టైల్లో సారీ కావాలా? బాగుంది. సారీ. సరే నువ్వు పక్కరా, మీరిద్దరు కూడా రండి ఆంధ్ర స్టైల్. ఇవన్నీ కాదు గాని అక్కడ మీ నాన్నని ఎవరో కొడుతున్నారు. నాన్నను కొడుతున్నారా? కొడుతున్నారు. ఒక్క నిమిషం బ్రో. నాన్న సాంప్రదాయిని సుప్పిని ఎవడ నాన్న నిన్ను కొట్టింది? అరే పిచ్చోడా, ఇప్పుడు వెళ్ళి కొడతావా ఏంటి? వేడు నా తండ్రి. అయితే ఏంటి? ఈ సాలా కప్ నమ్దే కాదు నాన్నదే. తెలుసుగా మా నాన్న ప్రతి సీజన్ ట్రెండింగ్ ఒక సాంగ్ ఇస్తాడు, ఇంకా మిగతా ఆడుతుంటాడు నాన్న. వీడే. ఎరా ఒకసారి మా నాన్న జోలికి వచ్చావంటే నాన్న మనకి కిక్ బాక్సింగ్. అరే నువ్వు కొడతావారా? కొడతా, ఎన్ని కొడితే వచ్చాం మనం. నాన్నకి ఎలాగైనా ఈ రోజు ఎపిసోడ్ లో మన వాళ్ళందరూ మంచి రీక్రియేషన్ డాన్సులు చేసి
కాళ్ళు తెప్పించాలి. నాన్నకి కాళ్ళు తెప్పియాలి. Yes. మన రీక్రియేషన్ డాన్స్. అదే ప్రోగ్రామ్. అది కాదుగా. చేయాలి మరి మీరు. అది కాదురా, అలా కాదురా పిచ్చోడా. జమ్మాయి టచ్ లో ఉండు. ఆహా ఓకే చూద్దాం. ఇప్పుడు శ్రీకాంత్ గారిని చూశారు, సంగీత గారిని చూస్తారా? Yes. మీకు ధైర్యం ఉందా? మాకు రెడీ, నేను రెడీ. ఈ సెట్ లో సంగీత గారు అది రీక్రియేట్ చేయడానికి మన దీపిక రాబోతున్నారు. రవితేజ గారి పాత్రను రీక్రియేట్ చేయడానికి పండుగని పిలుద్దాం. ఆ క్యాప్ ఇవ్వండి. రాజుగాడు ఎలాగో ప్రకాష్ రాజ్ చేసేస్తాడు. రాజుగాడు రెడీ సార్, యాక్షన్ సౌండ్. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగుళ్ళు షురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన థ్యాంక్ యూ పండు, థ్యాంక్ యూ సో మచ్ రాజు.